దేశంలో ఇవాల్టి నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో పన్నులు, ప్రయాణాల నియమాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. కొన్ని రంగాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయి. ఇవాల్టి నుంచి యుద్ధ ప్రభావంతో విమాన ఇంధన చమురు ధరలు చుక్కల్ని అంటబోతున్నాయి. జెట్ ఫ్యూయల్ రేట్లు రెండింతలు పెరిగాయి. ఏవియేషన్ టర్బైన్ ఇంధన ధరలు 115% పెరగడంతో విమాన ప్రయాణాలు మరింత ప్రియం కానున్నాయి. ఇక కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై 195.50 చమురు సంస్థలు పెంచేశాయి. పెరిగిన ధరలు అప్పుడే అమల్లోకి వచ్చేశాయి కూడా. ఊరటేంటంటే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల జోలికి పోలేదు ఆయిల్ కంపెనీలు. సొంతిల్లు కట్టుకునే వారికి కొంత షాకింగ్ న్యూసే. కారణం ఇవాల్టి నుంచి స్టీల్, సిమెంట్ రేట్లు భారీగా పెరిగాయి. మరోవైపు ఇవాళ ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దమైన స్పష్టత రానుంది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026 పార్లమెంట్ ముందుకు రానుంది. దశాబ్దాల కాలం నాటి పాత పన్ను చట్టం స్థానంలో ఈ రోజు నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమల్లోకి రానుంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు గందరగోళం తగ్గుతుంది. ఇక దేశవ్యాప్తంగా 2 దఫాలుగా జనగణన కూడా ఇవాల్టి నుంచే మొదలు కానుంది.